ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 30వ కీర్తన 11వ వచనాన్ని చూసుకుందాం. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దావీదు అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తున్నాడండి. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తిస్తుంది, ఎందుకంటే నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు, నా కన్నీటిని సంతోషంగా మార్చున్నావని చక్కటి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. దేవుడు నన్ను స్వస్థపరిచినాడండి, దేవుడు నన్ను దీవించినాడండి, దేవుడు నాకు సహాయం చేసినాడని చాలా మంది చెప్తా ఉంటారు కదండి. అది దేవుడిచ్చే ఆ యొక్క కృప, దేవుడిచ్చే ఆ దయ, మరి ఆయా సమయాల్లో దేవుడు చేసే అద్భుతాలను బట్టి మన జీవితాల్లో జరిగే ఆ గొప్ప కార్యమును మనం సాక్షి రూపంగా పంచుకుంటా ఉంటాం. ఈ 30వ కీర్తన దావీదు మహారాజు రాసినాడు. మరి అందులో ఆయన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా ప్రాణము మౌనంగా ఉండదు, నేను దేవుణ్ణి స్తుతిస్తాను, కీర్తిస్తాను. హల్లెలూయా. మరి ఆయన నా అంగలార్పును, నా కన్నీటిని నాట్యంగా మార్చినాడు, సంతోషంగా మార్చినాడని గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నాడండి. మనము కూడా దావీదు వలె సాక్షి జీవితం కలిగి ఉండాలి. మనకున్న దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. మనం ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. మనకున్న ఇబ్బందుల్లో నుంచి కూడా దేవుడు విడిపించి దావీదు వలె సాక్షిగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ కీర్తనలో మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే దావీదు మహారాజు మరి కొన్ని శ్రమల్లో ఉన్నట్లు, కొంచెం అనారోగ్యంతో ఉన్నట్లు మనకు అర్థమైతా ఉంది. మరి బైబిల్ పండితులు కూడా ఆయన అనారోగ్యంలో ఉన్నప్పుడు రాసిన కీర్తన, దావీదు కొంచెము మరి అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్న సమయంలో మరి దేవునికి ప్రార్థించి స్వస్థత పొందుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన కీర్తనగా వాళ్ళు చెప్తా ఉన్నారు. యెహోవా నా శత్రువులను నా